మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా పడింది. ప్రధానంగా వరి, అరటి, అదేవిధంగా కొబ్బరి మీద దీని ప్రభావం చాలా ఎక్కువ పడింది. వరి తీసుకుంటే అటు కోనసీమలో దాదాపు 1,66,000 ఎకరాలు సాగైతే దాదాపు 30,000 ఎకరాలు ఇప్పటికే పైరంతా నేలవాలిపోయి పంట పనికి రాకుండా పోయింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అయితే మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో 34,000 ఎకరాలు, ఎందుకంటే ఇక్కడ కూడా 1,63,000 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ప్రధానంగా పంట కొన్ని వందల ఎకరాల్లో పైరు నేలనంటింది. దీంతో ఎందుకు పనికిరాదు. మరోవైపు 2-3 రోజులు వర్షపు నీరు కూడా నిల్వ ఉండిపోయింది. కనీసం అమ్మకానికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పనికిరాదని ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి తామంతా ఇప్పుడు పూర్తిగా తీవ్రపార నష్టాల్లో పడాల్సి వచ్చిందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న వీటన్నిటిని పరిశీలించడానికి వచ్చారు. రైతులతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, గత ప్రభుత్వం రైతులకు తానే ఇన్సూరెన్స్ బీమా చెల్లించింది. దాంతో నష్టపోయినా సరే పరిహారం ఇచ్చింది. దాంతోపాటు ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చింది. ఇవన్నీ జరగడం వల్ల ప్రకృతి విపత్తులు ఏర్పడినా సరే, మిచ్చంగ్ తుఫాను వచ్చినా ఏమొచ్చినా సరే ప్రభుత్వం ప్రజలను ఆదుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగా వీళ్ళు పరిహారం చెల్లించకపోతే అసలు ఏ స్థాయిలో ఉంటుంది పరిస్థితి? వేళ ముంతా తుఫాను రైతులను కొంపముంచిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రైతు యొక్క జీవితం ఎంత దుర్భరమైనదని అంటే, ఏదో ఒక రిస్క్ చేయడం, ప్రతి పంటకి కూడా ఎక్కడో చోట అప్పు చేసి వడ్డీలు కడుతూ తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిన తర్వాత ఏ క్షణం ఏమవుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనలో జీవించేటటువంటి వ్యక్తి రైతు. అందుగురించే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక అనుకోనటువంటి విపత్తు జరిగినప్పుడు రైతులు నష్టపోకూడదు, ప్రభుత్వం అన్ని రకాలుగాను కూడా రైతుకి భరోసాగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసే వేళ ప్రతి రైతుకి కూడా పూర్తిగా ఎంతైతే ఇన్సూరెన్స్ ప్రీమియంని కట్టాల్సినటువంటి అవసరం ఉందో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించేటటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి జీరో పేమెంట్కి ఇన్సూరెన్స్ రైతుకి వర్తించేటట్టుగా ఆ వేళ మా ప్రభుత్వంలో ఒక పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. మరి గడిచినటువంటి 2 ఏళ్ళు కానీ కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పక్కన రైతు తరపున ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇన్సూరెన్స్ ప్రభుత్వం చెల్లించకపోగా రైతుని వేళ పూర్తిగా అటు ఇటు కాని పరిస్థితిలో ఏమైనా అనుకోని ఇటువంటి విపత్తులు వస్తే ఆత్మహత్య శరణ్యం అనేటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో పరిస్థితులు కనుక గమనిస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సందర్భంలో దాదాపుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించి వివిధ ప్రాంతాల్లో చెరువుల మీద అవసరమైనటువంటి సివిల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి అవసరమో వాటిని శాంక్షన్ చేయడం, అలాగే వాటికి అవసరమైనటువంటి టెండర్స్ని కూడా పిలిచి వర్క్ కూడా అసైన్ కూడా చేయడం జరిగింది కాంట్రాక్టర్లకి. మరి గడిచినటువంటి ఏడాదిన్నర కాలంగానూ కూడా ఆ కాంట్రాక్టర్లను బెదిరించి భయపెట్టి వాళ్ళని పర్సంటేజ్లు కావాలని చెప్పి ఏదైతే వాళ్ళని ఒత్తిడి చేయడం కారణంగా ఈరోజు దాకా కూడా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలా చోట్ల కనుక ఆ పనులు పూర్తయి ఉండుంటే, ఆ స్ట్రక్చర్స్ కనుక నిర్మాణం పూర్తయి ఉండుంటే ఇవాళ గండిపడేటటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఈ స్థాయిలో ముంపుకి గురయ్యేటటువంటి పరిస్థితి కానీ లేకపోను ఖచ్చితంగా. ఇవాళ ఆ నిర్మాణాలు జరగకుండా మోకాళ్ళు అడ్డి వాటి నిర్మాణాన్ని అడ్డుకోవడం ఒక ఎత్తు అయితే, మరో పక్కన సుమారుగా 100 కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున ఆవేళ నిధులు కేటాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే కోరుకొండ సీతానగరం మండలాలకు సంబంధించి ప్రధానంగా ముంపు జరుగుతూ ఉందో బురద కాలువకు సంబంధించినటువంటి సమస్య, దాదాపుగా ఇది చాలా సంవత్సరాలుగా అనాదిగా వస్తూ ఉన్నటువంటి ప్రతి ఏడాది కూడా ఏదైతే ఈ తుఫాను వచ్చినా లేకపోతే ఏదైనా హెవీ రైన్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు ఇవి. సో ఈ లోతట్టు ప్రాంతాల నుంచి రివర్స్ పంపింగ్ స్కీమ్ ద్వారా వాటర్ని తోడి గోదావరిలోకి వేసేటటువంటి ఒక పథకాన్ని కూడా ఆవేళ తీసుకుని రావడం జరిగింది. ఆ నిర్మాణాన్ని కూడా జరగనివ్వకుండా అడ్డుపడి ఈవేళ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళదు. ఆ కారణంగా ఇవాళ దాదాపుగా 1000 ఎకరాలు మునిగిపోయి రైతులు మరి ఆకాశాన్నో లేకపోతే ప్రభుత్వాన్నో వైపు ఏం చేస్తారని చెప్పి చూసేటటువంటి పరిస్థితి ఉంది. వేళ చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గడిచినటువంటి సంవత్సరంలో రైతులు ఏదైతే హెవీ రైన్స్ కారణంగా నష్టపోయారో అప్పుడు కూడా మీరు ప్రాపర్గా వాళ్ళని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయలేదు. ఈవేళ కూడా మళ్ళీ మీరు కేవలం ఏదో
తూతు మంత్రం కింద మొక్కుబడి కార్యక్రమాల కింద నిన్న మీరు ఇచ్చినటువంటి జీవోని చూస్తే ఏదో ఈవేళ రేపు సాయంత్రం లోపు ఏదైతే ఇనండేషన్ జరిగిందో సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ అంతా కూడా త్వరితగతిన పూర్తి చేయండి అని చెప్పి ఇచ్చారు. అసలు 2 రోజుల్లో ఇన్ని వేల ఎకరాలని ఎన్యూమరేషన్ ఎట్లా చేస్తారండి? అసలు మినిమం కామన్ సెన్స్ కదా. ఏ రకంగా ఎంత మెకానిజం ఉంది మనకి, ఏ రకంగా ఫీల్డ్స్లోకి వెళ్ళి చూడాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ రకంగా 48 అవర్స్ లోపు కంప్లీట్ చేయగలుగుతారు అంటే కేవలం గతంలో కూడా మనం 2019కి ముందు చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి మాత్రమే, వారికి నిజంగా ముంపుకి గురైనా గురవ్వకపోయినా కూడా వాళ్ళకి ఈ నష్టపరిహారాన్ని అందించేటట్టుగా ఏదో ఒక ఊరికి 4గురికో 5గురికో వాళ్ళ కార్యకర్తల పేర్లు పెట్టేసి నష్టపరిహారం ఇచ్చేసామని చెప్పి చూపించుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. మళ్ళీ ఈవేళ కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు 48 అవర్స్లో ఎన్యూమరేషన్ ఎట్లా చేస్తారండి? అసలు ఆవేళ మా ప్రభుత్వంలో ప్రతి రైతుకి కూడా, నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా తోడుగా నిలవాలనేటువంటి ఆలోచనతో అవసరమైనంత సమయాన్ని అగ్రికల్చర్ అసిస్టెంట్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బందికి ఇవ్వడమే కాకుండా సంబంధించినటువంటి రైతుల యొక్క వివరాలను సోషల్ ఆడిట్ కోసం సెక్రటేరియట్లో పెట్టి ఏ రైతైనా గనక ఇంకా మిగిలిపోయి ఉండుంటే వారి పేర్లు కూడా వచ్చి నమోదు చేసుకోవచ్చు అనేటువంటి ఒక అవకాశాన్ని కూడా ఆవేళ కల్పించడం జరిగింది. ఇవాళ ఒక సోషల్ ఆడిట్ లేదు, సరైనటువంటి సరిపోయే సమయం ఇవ్వట్లేదు, కేవలం ఏదో నామమాత్రంగా చేసామన్నట్టుగా ఎన్యూమరేషన్కి జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. అలాగే శ్రీరంగపట్నం గ్రామం, ముఖ్యంగా కోరుకొండ మండలంలో మరి ఏవైతే ఇల్లు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉందో, ఇవాళ పైన ఉన్నటువంటి డ్యామ్స్ ఏవైతే సడన్గా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసి వాటర్ని మరి దాదాపుగా 3-4 డేస్ ముందు నుంచే మీకు ఒక ఆలోచన ఉంది, ఆల్రెడీ సైక్లోన్ వస్తుంది, ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్లో పెరుగుతుంది అనేటువంటిది మీకు అవగాహన కలిగి ఉండి కూడా ముందు నుంచే తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాటర్ని ప్రాపర్గా రిలీజ్ చేయకుండా ఒకేసారి రిలీజ్ చేయడం కారణంగా కూడా ఇవాళ ఊరు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే ఏదైతే గతంలో చేసినట్టు ఇష్టారీతిని చేయకుండా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం వచ్చే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని రాజా కోరుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం అంతా రాజానగరం నియోజకవర్గ పరిధిలో కోరుకొండ సమీపంలో శ్రీరంగపట్నం కానీ రాఘవపురం కానీ ఈ ప్రాంతం మొత్తం చూస్తున్నాం పూర్తిగా వరి పైరు పూర్తిగా నేల నంటిపోయింది. కనీసం ఎందుకు పనికిరాని సాధారణంగా కోనసీమలో అయితే ఇంకా గింజ కట్టని దశలో ఉంటుంది, పాలు పోసుకునే దశలో ఉంది. అయితే ఈ ప్రాంతం మెట్ట ప్రాంతంలోనైతే గింజ పూర్తిగా తయారై చాలా చోట్ల కోతలు కూడా పూర్తయినాయి. ఇప్పటి వరకు ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు, రైతు దళారులకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిన తుఫాను మొత్తం రైతును ముంచేసిందనే చెప్పాలి. అందుకే రాజా స్పష్టంగా అడుగుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి, కార్యకర్తలను పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. రాఘవపురం నుంచి విజయస్మత్కల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.